రుణమాఫీ కాదు కదా, కనీసం ఆ రుణాల మీద ఉన్న వడ్డీ మాఫీ కూడా ఆలోచన చేయలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి అబద్ధాలు కొత్త కాదు, అబద్ధాలకి చంద్రబాబు గారు కొత్త కాదు. ఈయన చెప్తాడు, ఈయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే మన రాష్ట్రానికి సేవ చేయడం కోసము ప్రధానమంత్రి పదవిని కాదనుకున్నాడట. ఈయన చెప్తాడు, బిల్ క్లింటన్ ఈయన దగ్గరికి వచ్చి నేర్చుకుని వెళ్ళాడట. నిన్న విద్యార్థులకు ఒక పిలుపునిచ్చాడు చంద్రబాబు గారు. మీరు కాలేజీకి వెళ్ళకపోతే కొంపలేమి అంటుకుపోవు, ఎలక్షన్లు వచ్చాయి, వచ్చి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలని చెప్పాడు చంద్రబాబు గారు. ఈయన మాటలకి తెలుగుదేశం పార్టీ నాయకులకే వాళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతా ఉండదు. ఈయన చెప్తాడు, విషన్ 2020 వల్ల విదేశాల్లో ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారంట. కానీ నిజమేమిటంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి సాఫ్ట్వేర్ రంగంలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంటే, ఈయన దిగిపోయే నాటికి సాఫ్ట్వేర్ రంగము పడిపోయి 5వ స్థానానికి చేరింది. అది వాస్తవం. మన దేశంలో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో చంద్రబాబు గారి హయాంలో 9% ఉంటే, రాజశేఖర రెడ్డి గారు దాన్ని 14% తీసుకువెళ్లారు. కాకపోతే రాజశేఖర రెడ్డి గారికి ఈయనలాగా గొప్పలు చెప్పుకోవడము రాదు, మీడియాను మేనేజ్ చేసుకోవడము రాదు. 2 బిల్డింగ్లు హైదరాబాద్ లో కట్టాడో లేదో చంద్రబాబు గారు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేసేసానని చెప్తున్నాడు చంద్రబాబు గారు. నిజానికి చంద్రబాబు గారు చేసిన కీడు హైదరాబాద్ కి మేలు కంటే కీడే ఎక్కువ. ఎన్నో వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు గారు పప్పు బెల్లాల చిన్న చిన్న ముక్కలు చేసి తన వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు. ఎన్నో లక్షల కోట్ల విలువ చేసే భూమిని కూడా తన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఒకే ఒక్క ఉదాహరణ చెబుతా. ఐఎంజీ అనే ఒక సంస్థకి ఈయన ముఖ్యమంత్రిగా కూడా లేడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 1,00,000 రూపాయలతో ఏర్పాటైన సంస్థకి హైదరాబాద్ నడిబొడ్డున 850 ఎకరాలను కట్టిపెట్టాడు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు ఎక్స్ప్రెస్ హైవే అయితేనేమి, ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, 5 టీఎంసీ నీళ్లు అయితేనేమి హైదరాబాద్ కి ఎంతో చేశారు. చంద్రబాబు గారు హైదరాబాద్ కు చేసిన దానికంటే రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ కు 100 రెట్లు ఎక్కువ చేశాడు. ఇంకొంచెం ఉంటే చంద్రబాబు గారు చార్మినార్ కూడా నేనే కట్టాను, హుస్సేన్ సాగర్ కూడా నేనే వేయిస్తే అక్కడ ఉంది అని చెప్తాడు చంద్రబాబు గారు. వినేవారుంటే ఆరోగ్యశ్రీ కూడా నాదే, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా నాదే, ఉచిత విద్యుత్ 108 కూడా నాదే అని చెప్పగలడు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారి అబద్ధాల గురించి ఒక మాట అనేవాడు. చంద్రబాబు గారికి ఒక మునీశ్వరుడు శాపం ఉందట. చంద్రబాబు గారు ఏ రోజైతే ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ 1000 ముక్కలైపోతుందట. అందుకే చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడారు. పాపం చంద్రబాబు గారి మాటల్లో నిజం లేదు, చంద్రబాబు గారి వాగ్దానాల్లో నిజం లేదు. చంద్రబాబు గారికి మొత్తానికి అసలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం కూడా తెలియదు. ఒక ఎలక్షన్లకు ముందిచ్చిన మాట ఆ ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజు కూడా గుర్తుండదు చంద్రబాబు గారికి. ఇలాంటి చంద్రబాబు గారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేస్తుంటే దానికి కూడా మద్దతు పలికి రాష్ట్రాన్ని కొబ్బరికాయలో ముక్కలు చేసుకోండి అని విభజనకు అనుకూలంగా లేఖనిచ్చిన వాడు చంద్రబాబు గారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం
ఇది జరగకూడదని పోరాటం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు, 175 మంది కోఆర్డినేటర్లు అందరూ నిరాహార దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, పదవుల్లో ఉన్న వాళ్ళు రాజీనామాలు కూడా చేశారు. జగనన్న అయితే ప్రతి జాతీయ నాయకుడు ఇంటి దగ్గరకు వెళ్లి వాళ్ళ తలుపు తట్టి, అమ్మా అయ్యా మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దని ప్రతి ఒక్కరిని కోరారు. కానీ స్వార్థం కోసము మన రాష్ట్రాన్ని విడగొట్టేశారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర విభజన ఒక వాస్తవం. ఇప్పుడు చేయగలిగింది మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవడం. ఇప్పుడు చేయగలిగింది మన భవిష్యత్తును మన చేతులతో మనమే కట్టుకోవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరిచ్చే గొప్ప విజయంతో ప్రధానమంత్రి కుర్చీలో ఎవరు కూర్చోవాలో మనమే నిర్ణయిద్దాం. అవసరమైతే వాళ్ళ మెడలు వంచి మన రాష్ట్రానికి చేయాల్సిన మేలన్నీ చేయించుకుందాం. జగనన్న నాయకత్వంలో ఒక నూతన అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం. జగనన్నకు మీరు ముఖ్యం, జగనన్నకు మీ బాగోగులు ముఖ్యం, జగనన్నకు మీ ముఖంలో చిరునవ్వు ముఖ్యం. మీరు ఒక్క అవకాశం ఇస్తే మీ సంక్షేమం కోసం జగనన్న తన జీవితాన్ని దారపోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం పదవులు కాదనుకున్నాడు. విలువలకు విశ్వసనీయతకే కట్టుబడ్డాడు. ఆఖరికి చేయని నేరానికి జైలుకు కూడా వెళ్ళాడు. కానీ చెరగని ఆత్మవిశ్వాసంతో బోనులో ఉన్న సింహం సింహమే అని నిరూపించుకున్నాడు. అలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం. 30వ తేదీన మున్సిపల్ ఎన్నికలున్నాయి. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలున్నాయి. మే 7వ తేదీన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలున్నాయి. రాబోయే ప్రతి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి గారు మేకా ప్రతాప్ అప్పారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బి రేవంతమ్మ, త్రివేణి దుర్గమ్మ, గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటేసే క్షణంలో మాత్రం ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి జగనన్న నాయకత్వాన్ని బలపరచవలసిందిగా మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓటు, ఫ్యాన్ గుర్తుకేమైనా ఓటు, ఫ్యాన్ గుర్తుకేమైనా ఓటు, ఫ్యాన్ గుర్తుకేమైనా